సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను విజయ్. గత 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పూర్తి స్థాయిలో కుంటిపడిపోయింది. ఎక్కడా కూడా అభివృద్ధి అన్నటువంటి మాటే వినిపించలేదు. అయితే ఇప్పుడు తాజాగా అధికారంలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈ 9 నెలల పాలనలో పూర్తి స్థాయిలో అభివృద్ధి వైపు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సీఎం, అలాగే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, ఈ ఇద్దరు కూడా ప్రభుత్వాన్ని సరైనటువంటి దిశలో పరిపాలిస్తున్నారు. అలాగే అభివృద్ధి విషయంలో ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణం కావచ్చు, పోలవరానికి సంబంధించినటువంటి నిర్మాణం కావచ్చు, అలాగే రోడ్లు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతాలు, ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చేటువంటి పనిలో ఉన్నారు. సో వీటి గురించి చూద్దాం. ఇప్పుడు అభివృద్ధి వైపు ఏపీ ఏ విధంగా ముందుకు దూసుకువెళ్తుంది, దీని గురించి విశ్లేషణ చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం విజయ్ గారు. సో గత 5 ఏళ్లలో ఓన్లీ డీబీటీ అంటే డైరెక్ట్గా బటన్ నొక్కడం, అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం, ఈ సంక్షేమం తప్ప అభివృద్ధి అనేటువంటి మాటే మనం ఎక్కడ కూడా వినలేదు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి పూర్తి స్థాయిలో సంక్షోభంలో ఉంది. ఎక్కడ కూడా ఖజానాలో చిల్లి గవ్వ కూడా లేనటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తున్నారు. అభివృద్ధి వైపు మళ్ళీ తిరిగి ఏపీ పరుగులు పెడుతుందా? సో ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుందా, లేదంటే రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో మనం అనుకున్నటువంటి మార్పు వచ్చే అవకాశం ఉందా లేదా? డెఫినెట్గా అండి. అంటే గత 5 సంవత్సరాలు మీరు అన్నట్టు అస్తవ్యస్తమైంది ఆర్థిక వ్యవస్థ. 2.5 లక్షల కోట్ల నుంచి 10 లక్షల కోట్లు అప్పుకెళ్ళిపోయింది. ప్రతి మనిషి మీద తలకాయ మీద అప్పు ఉండే పరిస్థితిలో ఉంది. రాజధాని ఎక్కడో చెప్పుకోలేని పరిస్థితి. ఏ వ్యవస్థలు పనిచేయాల అది అందరికీ తెలిసిన అంశమే. చివరికి తన భూమి కూడా తనది కాదు అనే పరిస్థితి ప్రజల్లో వెళ్ళినప్పుడు 151 సీట్ల నుంచి 11 సీట్లకి గత ప్రభుత్వాన్ని పరిమితం చేశారు. ఇకపోతే మీరు అన్నట్టు అభివృద్ధిలో అగ్రభాగాన ఆంధ్రప్రదేశ్ దిశగా వెళ్తుందా లేదా? 29 రాష్ట్రాలు 23 ప్లేస్లో ఉంది గ్రామీణాభివృద్ధిలో. ఇప్పుడు 3వ ప్లేస్కి వచ్చింది. అస్తవ్యస్తమైన రోడ్లు, తర్వాత మైనింగు, అడవుల్ని చేయటం, రెడ్ శాండిల్, అదే ఎర్రచందనం, ఒకటి కాదు లిక్కర్ స్కాము, అన్ని స్కాములు కలిసి ఈ కూటమిని మీరు అన్నట్టు బట్టన్ నొక్కారు. ఇచ్చాము 2.5 లక్షల కోట్లు అన్నారు తప్పితే సంక్షేమం మాటను అభివృద్ధిని మర్చారు. సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు కాబట్టి అభివృద్ధిలో అగ్రగామిగా వెళ్తుంది. 1వ తారీఖే మనం పెంచిన పెన్షన్లు ఎప్పుడైనా చూసామా? వాలంటీర్ వ్యవస్థ లేనిదే అసలు వ్యవస్థ నడవు అన్నారు. అసలు వాలంటీర్ వ్యవస్థ పనే లేకుండా గత 9 మాసాల నుంచి 1వ తారీఖు ఆదివారం వస్తే 30వ తారీఖే ఇస్తున్నారు. అటు ఒకవైపు లోకేష్ గారు, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఎక్కడ కూడా వీళ్ళ మధ్య విభేదాలు లేకుండా ప్రజలకు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో అన్నీ కూడా 6 గ్యారెంటీలు అంటే అన్నీ పూర్తిగా అమలు చేయలేరు. ఒక్కొక్కటి చేసుకుంటూ కనీసం 2 సంవత్సరాలు వీళ్ళు ఇచ్చిన హామీల కోసం మనం టైం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ దీంట్లో కొద్ది రైతులకి ఇంకా చేయలేదు. వీళ్ళకి కూడా దీపం మనం స్టార్ట్ చేశారు అనుకోండి, ఉచితంగా సిలిండర్ ఇచ్చేసారు. ఉచిత బస్సులు అనేది ఇంకా ఉగాది నుంచి అంటున్నారు. 1-2 చేయలేకపోవచ్చు. అది కొద్దిగా టైం ఇవ్వాలి మనం. ఎందుకంటే అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే టైం కావాలి. అనుభవం చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పోరాట పటిమ సెంట్రల్తో సంబంధాలు ఉన్న పవన్ కళ్యాణ్ గారు కలిసి రాబోయే 15 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అధికారులు మేమే ఉంటామన్న ఉద్దేశంతో ప్రధాన అధికార పక్షం, ప్రతిపక్షం మేమే అంటున్నారు. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదని చెప్పేస్తున్నారు. అదే సిచ్యువేషన్స్ మీరు అన్నట్టు మీరు ఏదైతే ఏ ప్రభుత్వాలైనా అండి సంక్షేమం మాటున అభివృద్ధి కూడా ఉండాలి. సంక్షేమం ఇచ్చాం, బటన్ నొక్కాం, వీళ్ళు ఓట్లు వేస్తారనుకుంటే పొరపాటు. మనం చూసాం 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని మార్చేశారంటే ప్రజలు ఎంత తెలియగలలో మనం చూడాలి. అదే సమయంలో రోడ్లు స్థితిగతులు చూస్తే రోడ్ల వల్ల ప్రమాదాల్లో వందలాది మంది చనిపోయారు గత 5 సంవత్సరాలు. రోడ్ల గురించి అసలు పట్టించుకొని పాపం లేదు. దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణాభివృద్ధి, రోడ్లు, పంచాయతీరాజ్ ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, వీళ్ళిద్దరు కలిసి 861.11 కోట్లు అంటే 862 కోట్లు శాంక్షన్ చేశారు మరమ్మతులకి. ఈ మరమ్మతులతో కూడా ఏంది 95% పూర్తి అయిపోయింది. అంటే దాదాపు 20,058 కిలోమీటర్లు ఉంటే 19,080 కిలోమీటర్లకి అంటే 95% రోడ్లు బ్రహ్మాండంగా చేశారు. మనం కూడా చూసాం. మనం ఇటీవల పిఠాపురం, కాకినాడ ప్రాంతాలు పర్యటించినప్పుడు, అలాగే ఎన్నికలకు ముందు కూడా నేను స్వయంగా అక్కడ ఎన్నికల కవరేజ్ కోసం వెళ్ళాను. చాలా దారుణంగా ఉండేది. గోదావరి జిల్లాలో రోడ్లు అయితే చాలా దారుణంగా ఉండేది. కానీ రీసెంట్గా మన ఇద్దరం కూడా ట్రావెల్ చేసాం, చూసాం. రోడ్లంతా కూడా మొత్తం మరమ్మతులు పూర్తయిపోయి చాలా సాఫీగా ప్రయాణం జరిగింది. అదేవిధంగా మన్యంకి కూడా స్వతంత్రం వచ్చి 7 దశాబ్దాలైన మన్యంకి గిరిజనులకి రోడ్లు లేవండి. అది కూడా దాదాపు 140 కోట్లు చేసి ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా వన్నీ తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటే ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళకి కావాల్సిన ఏపీజీఎల్ బిల్లులు పెండింగ్ ఏదైతే ఉందో 1000 కోట్లు శాంక్షన్ చేశారు. తర్వాత జీపీఎఫ్ బకాయిలు కూడా 2,500 కోట్లు ఇచ్చేశారు.
ఇకపోతే మూడోది సిపిఎస్ కాంట్రిబ్యూషన్ 2300 కోట్లు ఇంకా కొంతమందికి ఇవ్వాల్సింది ఉంది. అది కూడా క్రమేపీ ఇస్తూ ఉంటే ఈ 7000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులు కూడా బకాయిలు ఇచ్చారంటే గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఎందుకు చేయలా? కనీసం జీతాలు సక్రమంగా నెలవారీ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదండి. టీచర్లు, ఉపాధ్యాయులు అసలు ఈ నెలలో వాళ్ళు రోడ్ల మీద వచ్చి పోరాడాల్సిన అనేటువంటి పరిస్థితి కరెక్టే. మీరు అన్ని కూడా సెక్టార్స్ అండి. రాజధాని విషయంలో మీరు ఫస్ట్ పాయింట్ చెప్పారు. 3 రాజధానులు అన్నది ఎక్కడ రాజధాని పూర్తిగా సుందరమైన విలాసవంతమైన భవనాన్ని 500 కోట్లతో ఋషికొండలో కట్టారు. ఆయన ఏమన్నా ప్రవేశం చేశారంటే చేయలే. ఇకపోతే ఇప్పుడు ఫస్ట్ టైం బడ్జెట్లో 15,000 కోట్లు కేటాయించారు. తర్వాత టిడ్కో నుంచి గృహాలకు 11,000 కోట్లు శాంక్షన్ అయింది. అభివృద్ధి జంగిల్ క్లియరెన్స్ 95 కోట్లతో చేసి మొత్తం నిన్ననే 33 గ్రామాలు 26,000 ఎకరాలు అంటే దాదాపు ఆల్మోస్ట్ 40,000 ఎకరాలు సేకరించారు. వాళ్ళందరూ ఇదితో సిఆర్డి రైతులకి ఇవ్వాల్సిన బకాయిలను కూడా తిరిగి చెల్లించారు. సిఆర్డి కమిషనర్ అక్కడ ఉన్న తాడికొండ ఎమ్మెల్యే గారు, తర్వాత సిఆర్డి కమిషనర్ కన్నబాబు గారు అందరూ కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుందని వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు కదా ల్యాండ్స్ ఇచ్చింది. కాబట్టి రాజధాని సుందరంగా తీర్చిదిద్దే విధంగా చేస్తున్నారు. నెక్స్ట్ మంత్లో 15-25 మధ్యలో మోదీ గారిని కూడా పిలిచి పునఃప్రారంభం రాజధాని పనులు చేయడానికి ముందుకు వెళ్తున్నారంటే సెంట్రల్ ఏది అడిగిందే రాష్ట్రం ఇస్తుంది. మరి 5 సంవత్సరాలు ఎందుకు ఇవ్వాలా? ఎందుకు చేసుకోలేపారు? ఆంధ్ర జీవనాడి పోలవరం ఎందుకు పూర్తి చేయలేపారు? ఇవన్నీ కూడా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయి 22 మంది ఎంపీలు ఇచ్చినా ఏ రోజు కూడా సెంటర్లో పోయి రాష్ట్రానికి కావాల్సిన నిధులు అడిగే పరిస్థితిలో వాళ్ళు లేరు. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తే అభివృద్ధిని అగ్రభాగాన ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుందనేది మనం స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చేటువంటి సమయంలో పరిస్థితులు చాలా సంక్లిష్టంగా ఉన్నాయి. ఎలా అంటే ఇప్పుడు కత్తి మీద సాములాగా పరిపాలన మారిపోయింది. ఎందుకంటే అప్పటికే మొత్తం ఖజానా అంతా కూడా ప్రభుత్వానికి సంబంధించి కూడా అప్పుల భారం ఒకవైపు, కేంద్రం నుంచి రావాల్సినటువంటి పెండింగ్ బిల్లు అన్నీ కూడా ఒకవైపు, పోలవరం చూస్తే సగంలోనే ఆగిపోయినటువంటి పరిస్థితి, డయాఫ్రమ్ వాళ్ళంతా కూడా కొట్టుకుపోయింది, దాన్ని తిరిగి పునర్నిర్మించాలి. అలాగే అమరావతికి సంబంధించి కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. అలాగే మౌలిక వసతుల విషయంలో అసలు పూర్తిగా పట్టించుకోలేదు. సంపదని క్రియేట్ చేసుకోవాలి, పెట్టుబడులను తీసుకురావాలి, అప్పుల్లో నుంచి బయటపడాలి, అభివృద్ధిని గాడిలో పెట్టాలి, అలాగే ఇచ్చినటువంటి హామీలను సంక్షేమ పథకాలన్నింటిని కూడా అమలు చేయాలి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బాధ్యతలు తీసుకోవడం అనేది చాలా కష్టం. అలాంటిది ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడు అభివృద్ధి వైపు వెళ్తుందా? అలాగే పథకాలన్నింటినీ కూడా అమలు పరిచే పరిస్థితి ఉందా? తప్పకుండా వెళ్ళాలి. ఎందుకంటే సుదీర్ఘమైన చంద్రబాబు నాయుడు గారికి అనుభవం 4.5 దశాబ్దాలండి. 8 సార్లు ముఖ్యమంత్రి చేశాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు 164 సీట్లు 21 మంది ఎంపీలు ఇచ్చారు. సెంట్రల్లో కూడా అధికారులు రావడానికి ఆంధ్రప్రదేశ్ 21 ఎంపీలు కీలకం. అదే సమయంలో మీరు అన్నట్టు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఎట్లా వస్తుంది, జీతాలు 1వ తారీఖు కల్లా ఎట్లా పెంచిన పెన్షన్లు ఇస్తున్నారు అనేది ఆశ్చర్యపోతున్నారు. ఎట్లా తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని. అదే సమయంలో 5వ తారీఖులోపు ఉద్యోగాలు జీతాలు వస్తున్నాయి. తర్వాత డిఎస్సి రిక్రూట్మెంట్స్ ఇస్తున్నారు. జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించారు. ఇంకోటి ఎంఎస్ఎంఈ ద్వారా వాళ్ళకి పరిశ్రమలు పెట్టడానికి ముందుకెళ్తున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే మీరన్నట్టు అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ విధంగా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఏది చేయాలో ముందుకెళ్తున్నట్టుగా స్పష్టంగా మనకు కనపడుతుంది. సో విశాఖలో కూడా పెట్టుబడులు వస్తున్నాయి, భారీ స్థాయిలో పరిశ్రమలు వస్తున్నాయి, గ్రీన్ ఎనర్జీ కావచ్చు, అలాగే పెట్రోకెమికల్ ఫ్యాక్టరీస్ కావచ్చు, ఇవన్నీ కూడా వస్తున్నాయి. అంటే ఒకవైపు పెట్టుబడులను ఆకర్షిస్తూ మరొక వైపు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే పరిస్థితి ఉందంటారా? డెఫినెట్గా. ఇప్పుడు 8 లక్షల కోట్ల పెట్టుబడులు మేము ఇచ్చాం బీజేపీ అంటున్నారు. ఇప్పుడు 5 లక్షల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఏది కావాలంటే ఏపీకి ఇస్తున్నారు. గ్రీన్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ ఇవన్నీ కూడా అవకాశం కల్పిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ గారు కూడా వచ్చి ఆయనతో కూడా మౌలిక సదుపాయాల విషయంలో కూడా చర్చలు జరిగినాయి. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఎప్పుడు లేని విధంగా అటు నాయుడుపేట నుంచి చూసుకున్నా, ఇక్కడ ఉత్తరాంధ్ర నుంచి చూసుకున్నా, ఇక్కడ కోస్తాలు చూసుకున్నా, నిన్నగాక మొన్న అశోక్ లైలాండ్ అక్కడ విజయవాడ జరిగింది. ఇవన్నీ చూసుకుంటా అంటే ఎప్పుడు లేని ఆశ ప్రజల్లో కలుగుతుంది. 3 ప్రాంతాలు రాయలసీమ వెనుకబాటుతనం గురైందనే భావన నుంచి బయటకు వస్తున్నారు. ఎందుకంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ మనం చూసాం, కియా కాడి నుంచి ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ అక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు చిత్తూరు, నాయుడుపేట అడు మనం అభివృద్ధి పనులు మనం ఏ విధంగా చేస్తున్నా చూస్తున్నాం. ఇటువైపు ఉత్తరాంధ్ర నుంచి మీరు చెప్పినట్టుగా అక్కడ మొన్న హైడ్రోజన్ ప్రాజెక్ట్ తీసుకురావటం, అనకాపల్లిలో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఒక అభివృద్ధిని మేము చేయగలమనే నమ్మకం ఈ ప్రభుత్వం కల్పిస్తుందనే మనం. రైట్ సార్. సో ఇది జరిగినటువంటి 10 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపు మెల్లగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే సంక్షోభంలో కూరుకుపోయినటువంటి పాలనా వ్యవస్థ అంతా కూడా గాడిని పట్టేటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన విజనరీతో ముందుకు తీసుకెళ్తున్నారు. సో ప్రజల్లో కూడా ఒక విశ్వాసం అయితే మాత్రం కూడగట్టుకోగలిగారు. ఖచ్చితంగా ప్రజలైతే మాత్రం ఈ కూటమి ద్వారా, ఈ కూటమి పరిపాలన ద్వారా రాబోయేటువంటి 4 సంవత్సరాల పాలనలో కూడా ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందుతున్నటువంటి విషయాన్ని నమ్ముతున్నారు అంటూ కూడా చందు శ్రీనివాస్ గారు చెప్తున్నారు. మరి మీరేమంటారు?
ఖచ్చితంగా ఏపీ పరిపాలన ఎలా ఉంది, అభివృద్ధి వైపు దూసుకువెళ్తుందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.